మండలం పాలెటి పెన్నిగి స్వర్గీయ పడేటి కోటరామారావు ఏలూరు నగరంలో 50 డివిజన్లో కూడా పడేటి కోటరామ 4, 15, 16వ తారీఖు అయితే ఈ రోజునే ఏలూరులో పడేటి కోటరామారావు 4వ సందర్భంగా సంక్రాంతి శోభగా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు సమృద్ధి నా శిష్యుడు నేనే తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసి మొదటిసారి ఈ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చేసినటువంటి ఒక గౌరవం నాకు దక్కింది. అదే బయటపెట్టి మన బుచ్చిగారు ఆ బుచ్చిగారు అత్యంత మొదటి అత్యంత సందర్భంలో ఈ రోజున ఈ సమావేశానికి నేను మాట్లాడటం చాలా దురదృష్టకరమైన విషయం. సంతకాన్ని నేను అనుకుంటాను. అన్నయ్య ఉంటే మనకి ఉండేది కాదు. అన్నయ్య లేకపోవడం వల్ల నేను కూడా అత్యంత బాధతో ప్రజల్లో తిరుగుతున్నాను. బడేటి బుద్ధి గారికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన ప్రియతమ నాయకుడు ఆయన దగ్గర పాత డబ్బులు ఉండడానికి కొత్త డబ్బులు రావాలి. ప్రజల గుండె చప్పుడు మరి అందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా మిగిలే వ్యక్తి మా అన్నయ్యనందుకు నేను ఎంతో గర్వించదగ్గుతున్నా. కానీ మరి అకస్మాత్తుగా చనిపోయినప్పుడు మరి పుట్టుడు దుఃఖంలో ఉన్నా మేము మా అందరికీ అండగా ఆ రోజు నిలబడి కార్యకర్తలు అన్నా మీరందరూ ముందుండి నడవాలి అని అన్నప్పుడు నేను సంతోషించాను. కానీ చిరస్థాయిగా చరిత్ర మిగిలిపోవాలి, ఉద్యన్న అందరి గుండెల్లో ఉండాలన్న ఉద్దేశంతో ఏదైతే ఆశయ సాధన కోసం మేము వచ్చామో ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి కార్యకర్తలు మీరందరూ కూడా ఈ 4.5 సంవత్సరాలు మా అందరికీ కూడా సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చరిత్ర చిరస్థాయిగా ఉండాలంటే నా వంతు నేను చేయాలనే ఉద్దేశంతో ఒక పెద్ద దృష్టితో ఒక పట్టుదలతో చిరస్థాయిగా మేము చేసుకెళ్ళాలి అని ఈ రోజున మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏదైతే బుచ్చిగారుగా గుర్తింపు ఇచ్చిందో అదే గుర్తింపుని నాకు కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏలూరు నియోజకవర్గం గురించి ఈ ఒక్క మాట కూడా రానివ్వను అని చెప్పాను. ఈ 4.5 ఏళ్ళలో అదే విధంగా తీసుకెళ్లా అందరినీ కూడా ఐక్యమత్యంతో నేను తీసుకెళ్తున్నందుకు మీ అందరి సహకారం అందించినందుకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జోహార్ బుచ్చన్న, జోహార్ బుచ్చన్న, జోహార్ బుచ్చన్న, జోహార్ జోహార్ బుచ్చన్న, జోహార్ బుచ్చన్న, జోహార్ బుచ్చన్న, జోహార్ బుచ్చన్న, జోహార్ బుచ్చన్న, జోహార్ 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 కాశీ నరేష్ వేసావా? మరి ఆ రోజుల్లో శివాన్నాయ్, సుజాగూడ రమేష్, శివాజీ రండి, వాహకులు రండి. మాణిక్యం అలాగలా పోయింది, ఇట్టించి జనం వెళ్ళాలి, ఇదన్నా అట్లా పెట్టాలి. సరే కానీ ఆయన కూడా బుద్ధిగా ఎక్కడున్నా సరే వారి కుటుంబాన్ని పార్టీ
స్మరించుకుంటూ ఒక నిమిషం పెద్దలు మారండి బాబు గారిని జోహార్! జోహార్! కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా పటేటి కుటుంబం తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొంచెం వెనక్కి వెళ్తే అందరికీ ఉమెన్స్ కాలేజ్ మార్చుతారా లేదంటే మొత్తం టోటల్ దాదాగా చూసి వెళ్ళకూడదు 2-3 కాలేజీలు ఇద్దాము చూసి మాట్లాడతాం. దయచేసి ఫోటోగ్రాఫర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎదురుండద్దు. గెస్ట్లకు అవకాశం ఇవ్వాలి. మన వాళ్ళు గారిని కూడా తోసేస్తారు, తోయకూడదు దయచేసి. ఒకసారి ఆపండి బాబు. జోహార్ భుజన్న, జోహార్ భుజన్న, జోహార్ బుజ్జన్న, జోహార్ బుజ్జన్న, జోహార్ బుజ్జన్న. ఈ 4వ వర్ధంతి కార్యక్రమాన్ని నగరంలో 12 చోట్ల 40,000 మందికి బుజ్జి గారి అభిమానులు అందరూ కూడా భవిష్యత్తులో మనందరూ కూడా ఈ నివాళి ఎలా ఉండాలంటే ఆ కుటుంబానికి మనం ఎమ్మెల్యే సీట్లు అందరం కలిసినట్టుగా మన కోసం కలిసినట్టుగా చెప్పి ఆయన నివాళులు
బ్రదర్ మీడియా మిత్రులందరికీ కూడా నీకు పెట్టిన మీడియా మిత్రులందరికీ కూడా చిన్న విన్నపం, నీకు పెట్టిన షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రామ్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఒక్కొక్కరిగా రెండు దయచేసి ఒక్కొక్కరిగా వచ్చి హైబ్రిడ్ వాళ్ళు దయచేసి పక్కకి వెళ్ళాల్సిందిగా ఇచ్చాక అప్పుడు ఒక్కొక్కరు తీసుకునే ఫోటో తీసుకు కానీ మరియు ఆశారాణి గారికి, రామకృష్ణ గారికి, శివ గారికి, పవన్ గారికి, బాబు గారికి, వాసు గారికి, గారికి, వెంకటేశ్వరరావు గారికి అందరికీ కూడా పేరు పేరున పర్యటన కుటుంబం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన మరి తీసుకుని మాకు రావు కదా ఇనాగ్రేట్ చేయాల్సిందిగా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పడేటి శ్రీ గారిని కోరుతున్నాం. దయచేసి అలా వెనక్కి జరగండి. అలా మా అందరికి కూడా నమస్కారం. మరి 42వ డివిజన్ విపాన్ రాజేష్ గారి ఆధ్వర్యంలో మరి వర్ధంతి వేడుకలు, ఎందుకంటే ఒక పండగ వాతావరణంలో వాడవాడలో జరుగుతున్నాయి. మరి మేము ఉదయం అన్ని చోట్ల రాత్రి కూడా కొన్ని చోట్ల పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే ఈ దుర్మార్గ పరిపాలన ఏ విధంగా చేస్తుందనేది 4.5 సంవత్సరాల్లో చూశారు. లోగడ 5 సంవత్సరాల్లో మరి పుచ్చిగారి పరిపాలనలో ఏ విధంగా ఉందో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ కూడా చూడటం జరిగింది. మళ్ళీ అటువంటి సువర్ణ యుగం రావాలనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. మరి అందరూ కూడా అది నెరవేర్చవలసిన బాధ్యత మీ మీద ఉంది. రేపు రాబోయే రోజుల్లో పడుకునే అవకాశం మనందరికీ వచ్చింది. ఆ రుణం తెచ్చుకోవడానికి మీరందరూ కూడా ఈ రోజు నుంచే 100 రోజులు కూడా అందరినీ కోరుకుంటూ సరే పెట్టొచ్చామన్నా జనాలు ఏం చేస్తున్నారు?
జన మనందరిలో ఇంకా బతికే ఉన్నారు. ఈ 100 రోజులు మన గుండెల్లో బతికించుకుందాం. తప్పనిసరిగా మళ్ళీ మన సువర్ణ యుగం మనకు వస్తుంది. తప్పనిసరిగా ఈ దుర్మార్గుడు ఏం చేశారు, మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, ప్రజలందరినీ సర్వనాశనం చేశాడు. మళ్ళీ మేలుకోకపోతే మనం ఎవ్వరం కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉంటాం. తప్పనిసరిగా మీరు 41 డివిజన్ లో ఇటువంటి కార్యక్రమం చేసినందుకు మరి డివిజన్ ఇన్ఛార్జ్ సంతోష్ని జాగాని ప్రసాద్ గారిని అభినందిస్తూ మరి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై